హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరాన్స్, వెల్కమ్ టు నరేష్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ బి భారత రాజ్యాంగం 75 మార్కులు కేటాయించారు. మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం. మొదటి యూనిట్లో మూడవ టాపిక్ ప్రవేశిక సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ప్రవేశిక ప్రాముఖ్యత. అధికారం యొక్క మూలం. రాజ్యాంగం దాని అధికారాన్ని భారతదేశ ప్రజల నుండి పొందిందని ప్రవేశిక ప్రకటించింది. రాజ్యాంగం ప్రజల కోసం మరియు ప్రజల కోసం రూపొందించిన పత్రం అనే ఆలోచనను బలపరుస్తూ అంతిమ అధికారం పౌరులదే అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇది నొక్కి చెబుతుంది. లక్ష్యాల ప్రకటన. పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని పొందడం వంటి రాజ్యాంగ లక్ష్యాలను ప్రవేశిక వివరిస్తుంది. ఈ విలువలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మించబడిన ప్రధాన సూత్రాలను ఏర్పరుస్తాయి మరియు అవి ఇతర రాజ్యాంగ నిబంధనల యొక్క వివరణ మరియు అమలుకు మార్గనిర్దేశం చేస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం. పీఠిక భారతీయ జనాభా యొక్క వైవిధ్యాన్ని గుర్తించింది మరియు ఈ భిన్నత్వం మధ్య ఏకత్వం నిర్వహించబడే దేశాన్ని ఊహించింది. ఇది భారతదేశ ప్రజలలో సోదర భావాన్ని మరియు సోదర భావాన్ని పెంపొందించే నిబద్ధతను హైలైట్ చేస్తుంది. లౌకికవాదం. సెక్యులర్ అనే పదాన్ని 1976లో 42వ సవరణ ద్వారా పీఠికకు చేర్చారు. ఇది మతపరమైన తటస్థతను కొనసాగించడానికి మరియు అన్ని మతాలను సమాన గౌరవంతో చూడడానికి భారత రాజ్యం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ఇది లౌకిక మరియు సమ్మిళిత సమాజం యొక్క ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ప్రజాస్వామ్య విలువలు. పీఠిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ప్రజాస్వామ్య సూత్రాలను నొక్కి చెబుతుంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వ రూపాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు ఈ విలువలను సమర్థించే విధంగా రాష్ట్రం పనితీరును నిర్ధారించే నిబద్ధతను కలిగి ఉంటుంది. రాజ్యాంగ వివరణ కోసం మార్గదర్శి. రాజ్యాంగంలోని వివిధ నిబంధనలను వివరించేటప్పుడు న్యాయస్థానాలు తరచుగా ప్రవేశికను సూచిస్తాయి. వివిధ రాజ్యాంగ నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశ్యం మరియు తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో న్యాయ వ్యవస్థకు ఇది మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రవేశిక సవరణలు. 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మొదటి మరియు ఏకైకసారి ప్రవేశికను మార్చింది. 3 అదనపు పదాలు సోషలిస్ట్, లౌకిక మరియు సమగ్రత 42వ సవరణతో జోడించబడ్డాయి. రాజ్యాంగంలో భాగంగా పీఠిక. సుప్రీంకోర్టు వివరణలు. బెర్బారీ యూనియన్ కేసులో 1960 రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలకు పీఠిక కీలకం. రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్లోని పదం అస్పష్టంగా ఉంటే లేదా ఒకటి కంటే ఎక్కువ అర్థాలను కలిగి ఉంటే పీఠికను మార్గదర్శక సూత్రంగా ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు గుర్తించింది. ఉపోద్ఘాతం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ చట్టంలోని స్పష్టమైన నిబంధనల స్థానంలో ఉపోద్ఘాతం పట్టదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పీఠిక రాజ్యాంగంలో భాగం కానందున దానిని ఎప్పటికీ ముఖ్యమైన శక్తికి మూలంగా పరిగణించలేమని బెర్బరీ కేసులో సుప్రీంకోర్టు నిర్ధారించింది. కేశవానంద భారతి కేసులో 1973. కేశవానంద భారతి కేసులో 1973 సుప్రీంకోర్టు మునుపటి అభిప్రాయాలను తిరస్కరించింది మరియు ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగమని మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం సవరించవచ్చని పేర్కొంది. ఉపోద్ఘాతానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని, రాజ్యాంగం ఉపోద్ఘాతంలో వ్యక్తీకరించబడిన గొప్ప మరియు ఉదాత్తమైన దృక్పథం వెలుగులో చదవబడాలని మరియు వ్యాఖ్యానించబడాలని గమనించబడింది. యూనియన్ గవర్నమెంట్ వి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995 పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల భారత రాజ్యాంగం సూచించే ప్రధాన ఆలోచనలు, ఉద్దేశ్యాలు మరియు తాత్విక ప్రతిపాదనలు స్వేచ్ఛ భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతంలో ఉన్నాయి. ప్రశ్న 1. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని భాగమని, అది ప్రాథమిక నిర్మాణాంశమని ఏ కేసులో స్పష్టం చేయబడింది? గ్రూప్ 2 మెన్ 2019
సమాధానం కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. వివరణాత్మక విశ్లేషణ. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ బి. అంబేద్కర్ అధ్యక్షతన 1947 ఆగస్టు 29న రాజ్యాంగ మండలి ముసాయిదా కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రశ్న 2 భారత పౌరులకు న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇచ్చింది. ఏ రకమైన న్యాయాన్ని అందిస్తామని ప్రవేశిక తెలిపిందో దానికి సంబంధించి సరైన పదాలను గుర్తించుము. గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017. ఆప్షన్స్ 1 సామాజిక, మత మరియు రాజకీయ, 2 ఆర్థిక, మత మరియు రాజకీయ, 3 సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ, 4 సామాజిక, ఆర్థిక మరియు సహజ. సమాధానం 3 సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ. ప్రశ్న 3 రాజ్యాంగంలోని పీఠిక సూచించేది. 1 రాజ్యాంగం ఆధారంగా చేయబడింది, 2 రాజ్యాంగానికి అనుబంధం, 3 రాజ్యాంగానికి సంబంధం లేనిది, 4 పేరికను అతిక్రమించడానికి లేదు. సమాధానం 1 రాజ్యాంగం ఆధారంగా చేయబడింది. ప్రశ్న 4 పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు ముఖ్యమైన 3వ అంశం 1 సాంఘిక, 2 సోదరత్వం, 3 ప్రజాస్వామ్యం, 4 సంక్షేమం. సమాధానం 2 సోదరత్వం. వివరణాత్మక విశ్లేషణ. ఒకే పౌరసత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగం సోదర భావాన్ని పెంపొందిస్తుంది. అదనంగా ప్రాథమిక విధుల్లోని ఆర్టికల్ 51 అమత, భాష, ప్రాంతీయ లేదా విభాగాల భేదాలతో సంబంధం లేకుండా భారతీయులందరి మధ్య సామరస్యాన్ని మరియు భాగస్వామ్య సోదరభావాన్ని పెంపొందించడం భారతదేశ ప్రతి పౌరుడి విధి అని పేర్కొంది. మానవ గౌరవం మరియు జాతీయ ఐక్యత మరియు సమగ్రత అనే 2 విషయాలకు సోదరభావం తప్పనిసరిగా హామీ ఇవ్వాలని పీఠిక నొక్కి చెప్పింది. ప్రశ్న 5 1976లో 42వ సవరణ ద్వారా చేర్చిన పదం. 1 మాతాతీతము, 2 ప్రజాస్వామ్య, 3 గణతంత్రం, 4 స్వేచ్ఛ. సమాధానం 1 మాతాతీతము. వివరణాత్మక విశ్లేషణ. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మొదటి మరియు ఏకైకసారి ప్రవేశికను మార్చింది. 3 అదనపు పదాలు సోషలిస్ట్, లౌకిక మరియు సమగ్రత 42వ సవరణతో జోడించబడ్డాయి. ప్రశ్న 6 రాజ్యాంగంలోని పేటిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం. 1 స్వేచ్ఛ, 2 సౌభాతృత్వం, 3 సమసమాజం, 4 సార్వభౌమ దేశం. సమాధానం సార్వభౌమ దేశం. వివరణాత్మక విశ్లేషణ. సార్వభౌమాధికారం అనే పదం భారతదేశం ఒక సార్వభౌమ రాజ్యమని సూచిస్తుంది, మరొక దేశంపై ఆధారపడటం లేదా ఆధిపత్యం కాదు. దానికంటే ఉన్నతమైన అధికారం లేదు మరియు దాని స్వంత వ్యవహారాలను అంతర్గత మరియు బాహ్యం 2 నిర్వహించుకోవడానికి ఇది ఉచితం. ప్రశ్న 7 సమసమాజమన్యాయాన్ని సూచిస్తుంది. 1 సర్వాధికారం, 2 మాతాతీతం, 3 నియంతృత్వం, 4 సమానంగా పంచడం. సమాధానం 4 సమానంగా పంచడం. వివరణాత్మక విశ్లేషణ. సమానత్వం అనే పదం సమాజంలో ఏ సమూహానికి ప్రత్యేక అధికారాలు లేకపోవడాన్ని సూచిస్తుంది, అలాగే వివక్ష లేకుండా ప్రజలందరికీ తగిన అవకాశాలు అందుబాటులో ఉండటాన్ని సూచిస్తుంది. పీఠిక భారతీయ పౌరులందరికీ సమాన హోదా మరియు అవకాశాలకు హామీ ఇస్తుంది. ఈ నిబంధన సమానత్వం యొక్క పౌర, రాజకీయ మరియు ఆర్థిక 3 అంశాలను కవర్ చేస్తుంది. ప్రశ్న 8 పీఠిక భారత రాజ్యాంగములో భాగమని ఏ తీర్పు గుర్తించింది. అప్పస్క్ గ్రూప్ 2 2008. 1 కేశవానంద భారతి, 2 గోలక్నాథ్, 3 S.R. బొమ్మై, 4 మినర్వా మిల్లు. సమాధానం 1 కేశవానంద భారతి. వివరణాత్మక విశ్లేషణ. కేశవానంద భారతి కేసులో 1973 సుప్రీంకోర్టు మునుపటి అభిప్రాయాలను తిరస్కరించింది మరియు ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగమని మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం సవరించవచ్చని పేర్కొంది. ఉపోద్ఘాతానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని
రాజ్యాంగం ఉపోద్ఘాతంలో వ్యక్తీకరించబడిన గొప్ప మరియు ఉదాత్తమైన దృక్పథం వెలుగులో చదవబడాలని మరియు వ్యాఖ్యానించబడాలని గమనించబడింది. ప్రశ్న 9 పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతృత్వము అనే భావాలను ఏ విప్లవము నుండి గ్రహించారు? 1 రష్యా, 2 ఫ్రాన్స్, 3 అమెరికా, 4 జర్మనీ. సమాధానం 2 ఫ్రాన్స్. వివరణాత్మక విశ్లేషణ భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి. స్వేచ్ఛ ఆలోచన భారతీయ జాతీయుల కార్యకలాపాల స్వేచ్ఛను సూచిస్తుంది. సమానత్వం సమాజంలోని ఏ వర్గానికి ప్రత్యేక అధికారాలు ఉండవని మరియు ఎలాంటి వివక్ష లేకుండా వ్యక్తులకు తగిన అవకాశాలు కల్పించబడ్డాలని ఇది ఊహించింది. సౌభ్రాతృత్వం ఇది దేశంలోని ప్రజలలో సోదర భావాన్ని మరియు దేశానికి చెందిన భావాన్ని సూచిస్తుంది. భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాల నుండి భారతీయ సమస్యలు మరియు ఆకాంక్షలకు సరిపోయే అనేక లక్షణాలను గ్రహించింది. ప్రశ్న 10 సమాజవాదము మరియు లౌకికవాదము అనే 2 పదాలను భారత రాజ్యాంగానికి ఏ సవరణ వలన చేర్చారు? 1 44 2 43 38 4 42 సమాధానం 4 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మొదటి మరియు ఏకైకసారి ప్రవేశికను మార్చింది. 3 అదనపు పదాలు సోషలిస్ట్, లౌకిక మరియు సమగ్రత 42వ సవరణతో జోడించబడ్డాయి. ప్రశ్న 11 రష్యా విప్లవము 1917 భారత రాజ్యాంగములోని పీఠికలో ఏ భావాలను ఒసంగింది? 1 సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయము. 2 స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతృత్వము. 3 భావవ్యక్తీకరణ మరియు ప్రకటన స్వేచ్ఛ. 4 హోదా మరియు అవకాశ సమానత్వము. సమాధానం 1 సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయము. వివరణాత్మక విశ్లేషణ న్యాయం యొక్క ఆదర్శాలు సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పీఠికలో వ్యక్తీకరించబడ్డాయి. ప్రశ్న 12 భారత రాజ్యాంగం ఏ వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య కొనసాగించింది? అప్పస్క్ గ్రూప్ 2 మెన్ 2012 1 1962 2 1972 3 1974 4 1976 సమాధానం 4 1976 వివరణాత్మక విశ్లేషణ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మొదటి మరియు ఏకైకసారి ప్రవేశికను మార్చింది. 3 అదనపు పదాలు సోషలిస్ట్, లౌకిక మరియు సమగ్రత 42వ సవరణతో జోడించబడ్డాయి. ప్రశ్న 1 ప్రవేశికలో ఉన్న లక్ష్యాలు మన దేశ రాజ్యాంగానికి సంబంధించిన మౌలికమైన వాటిని కలిగి ఉన్నాయి. సరైన సమాధానం గుర్తించండి. గ్రూప్ 1 2019 1 జనవరి 26 1950 నాడు రాజ్యాంగ మౌలికమైన రూపం వివరింపబడింది. 2 రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మౌలిక రూపం అంటే మార్పులు చేయడానికి వీలులేనిది. 3 మన రాజ్యాంగ మౌలిక రూపానికి పార్లమెంట్ అత్యున్న అధికారి. 4 కోర్టులకు మన రాజ్యాంగ మౌలిక రూపం మీద ఏ అధికారం లేదు. సమాధానం 2 రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మౌలిక రూపం అంటే మార్పులు చేయడానికి వీలులేనిది. ప్రశ్న 2 కింది ప్రకటనలను పరిగణించండి. గ్రూప్ 1 2023 పీఠిక మొత్తం రాజ్యాంగం అమలులోకి రాకముందే రూపొందించబడింది. 2 పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కాని ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు. 3 ఇది న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడుతుంది. 4 జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానం చివరకు పీఠికకు పునాదిగా మారింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది తప్పు? సమాధానం 1, 2 మరియు 3 మాత్రమే. ప్రశ్న 3 భారత రాజ్యాంగ పీఠిక ప్రవేశికకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి చెల్లుబాటు అవుతాయి?
టీజీ గ్రూప్ 1 ప్రీలిమ్స్ 2024 ఆయుడ్ పీఠికలో ఉపయోగించిన ప్రజాస్వామ్య అనే పదం బ్రిటిష్ ఫాబియన్ సోషలిజం మరియు అమెరికన్ పాపులిజం కలయిక. 2 పీఠికలోని గణతంత్ర పదం భారతదేశానికి ప్రధానమంత్రి అని పిలువబడే ఎన్నుకోబడిన అధిపతిని సూచిస్తుంది. 3 పీఠికలో వ్యక్తీకరించబడిన స్వేచ్ఛ సంపూర్ణమైనది లేదా అర్హత లేదు. 4 పీఠిక ఉపయోగించిన సౌభ్రాతృత్వం అనే పదం నిజానికి వ్యక్తి యొక్క గౌరవాన్ని మాత్రమే సూచిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 ఐ మాత్రమే, 2 2 మరియు 3, 3 4 మాత్రమే, 4 ఏదీ లేదు. సమాధానం 4 ఏదీ లేదు. ప్రశ్న 1 భారత రాజ్యాంగ ప్రవేశిక యుఎస్సి 2020 ఏ రాజ్యాంగంలో ఒక భాగం కాని చట్టపరమైన ప్రభావం లేదు. బి రాజ్యాంగంలో భాగం కాదు మరియు చట్టపరమైన ప్రభావం కూడా లేదు. సి రాజ్యాంగంలోని భాగం మరియు ఏ ఇతర భాగమైనా అదే చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. డి రాజ్యాంగంలోని ఒక భాగం కాని ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు. సమాధానం డి రాజ్యాంగంలోని ఒక భాగం కాని ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు. వివరణ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950లో న్యాయస్థానంలో ఉపోద్ఘాతం అమలు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బెర్బారీ యూనియన్లో 1960 పీఠిక భారత రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది రాజ్యాంగంలోని క్లాజుల వివరణలో సహాయపడుతుంది. తర్వాత కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో పీఠిక భారత రాజ్యాంగంలో ఒక భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ప్రకటన డి సరైనది. ప్రశ్న 2 భారత రాజ్యాంగ నిర్మాతల మనస్సు కింది వాటిలో దేనిలో ప్రతిబింబిస్తుంది? యూపీఎస్సీ 2017 ఏ పీఠిక, బి ప్రాథమిక హక్కులు, సి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, డి ప్రాథమిక విధులు. సమాధానం ఏ పీఠిక. వివరణ ప్రవేశిక ప్రాథమిక తత్వశాస్త్రం మరియు ప్రాథమిక విలువలను అందిస్తుంది. రాజకీయ, నైతిక మరియు మతపరమైన రాజ్యాంగం ఆధారంగా ఇది రాజ్యాంగ సభ యొక్క గొప్ప మరియు గొప్ప దృష్టిని కలిగి ఉంది మరియు రాజ్యాంగ వ్యవస్థాపక పితామహుల కలలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, తన మాటలలో మన రాజ్యాంగ పీఠిక మనం చాలా కాలంగా ఆలోచించిన లేదా కలలుగన్న వాటిని వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఎంపిక ఆ సరైన సమాధానం. ప్రశ్న జనవరి 3, 1926 1950న భారతదేశం యొక్క ఖచ్చితమైన రాజ్యాంగ హోదా ఏమిటి? యూపీఎస్సీ 2021 ఏ డెమోక్రాటిక్ రిపబ్లిక్, బి సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సి సావరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, డి సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సమాధానం బి. వివరణ చూడండి. జనవరి 26, 1950న భారతదేశం యొక్క రాజ్యాంగ హోదా సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం. అసలు ఉపోద్ఘాతం నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది మరియు జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించింది. 1976 42వ సవరణ ద్వారా సోషలిస్ట్ మరియు సెక్యులర్ పదాలు జోడించబడ్డాయి. భారతదేశం యొక్క ప్రస్తుత స్థితి సార్వభౌమ సాంఘిక లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్. కాబట్టి బి సరైన సమాధానం. ప్రశ్న 4 భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు? యూపీఎస్సీ 2017 ఏ ఆలోచన స్వేచ్ఛ, బి ఆర్థిక స్వేచ్ఛ, సి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, డి విశ్వాసం యొక్క స్వేచ్ఛ. సమాధానం బి. వివరణ చూడండి. ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం మరియు లక్ష్యాలను ప్రతిబింబించే ప్రారంభ ప్రకటన. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛ వంటి లక్ష్యాలు ఉన్నాయి. పీఠికలో ఆర్థిక స్వేచ్ఛ పొందుపరచబడలేదు.
కాబట్టి బి సరైన సమాధానం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.